చిన్నపిల్లలకి ఎప్పుడూ కూడా మనం ఎలా నేర్పాలి అంటే వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకుని వాళ్ళకి సద్గుణాలు అందేలాగే నేర్పాలి. కానీ చిన్నప్పటి నుంచి మనం ఏమైతే నేర్పుతామో, మనం ఏమైతే చెప్తామో, పెద్ద ఎదిగిన తర్వాత కూడా వాళ్ళ మనసులో అది నిండుకుపోయి ఉంటుంది. అటువంటప్పుడు ఏ పిల్లలనైనా సరే, పరాయివాడు, పరాయిది ఎవరైనా సరే వాళ్ళని పాడు చేయటానికి చేసే విధానాన్ని కల్పించేటప్పుడు వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రి ఎంత మంచిగా చెప్పినా సరే పక్క వాళ్ళు పిల్లల్ని పాడు చేస్తున్నారు ఈ లోకంలో. ఇప్పుడు ఈ లోకం అంటే మొత్తం మన ప్రజానీకం ఎంతవరకు ఉందో ప్రపంచం మీద అన్ని దేశాల్లోనూ కూడా జరిగే సిచ్యువేషన్ ఇదే. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన పిల్లల్ని పక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడూ పంపించకూడదు, ఎప్పుడూ వాళ్ళతో దూరంగా ఉంచాలి. లేకపోతే మన పిల్లలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా దురాక్రమాలకి గురైపోతారు. మీరు ఇది తెలుసుకోవాలి తప్ప నేనేదో గొప్పగా మాట్లాడుతున్నానని మీరు తెలియకుండా అనుకోకూడదు. ఏదైనా సరే మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటంలోనే ఎంతో ఉత్తమంగా వాళ్ళు పెరుగుతారు. అందుచేత పిల్లల్ని ఏ దారికైతే మనం మలుస్తామో వాళ్ళు ఆ దారే నడుస్తారు. చిన్నప్పటి నుంచి పెంచి పోషించి మనం చెప్పే ప్రవర్తనే వాళ్ళకి పెద్దదిగా కూడా వాళ్ళ మైండ్లో సెట్ అయిపోతుంది. అందుకని చిన్నతనం నుంచి మనం పిల్లలకి భక్తి నేర్పితే భక్తి ప్రవర్తనలో సమస్తము జయించగలము. కానీ దుర్మార్గం నేర్పామనుకో సమస్తంలోనూ ఓడిపోగలము. అందుచేత మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పిల్లలకి మనం మంచి సద్గుణమైన విశేషాన్ని చెప్పాలి తప్ప ఎప్పుడు కూడా తప్పుడు మాటలు వాళ్ళు ఎదురుగుండా మనం మాట్లాడకూడదు. అలాంటి పిల్లల్ని మనం నిరంతరము పెంచుతూ చిన్నతనాన్ని పెంచుతాము, వాళ్ళు పెద్ద ఎదిగితే మనల్ని పెంచుతారు అనుకుంటారు. ఇది కూడా ఇప్పుడు ఈ లోకంలో కరువైపోతుంది. ఇది మీ అందరూ కళ్ళ ముందు చూసేది. పెద్ద ముసలి వాళ్ళు అయిపోతే వాళ్ళని ఎక్కడో అనాథాశ్రమంలోనూ లేకపోతే మమ్మీ డాడీ ఆశ్రమంలోనూ వదిలేస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు నేను చెప్పేది నేను గొప్పవాడిని అని కాదు. అంటే మనం తెలుసుకొని బతికితే మన పిల్లల్ని అంత విశేషంగా వాళ్ళకి ఎటువంటి దురాక్రమాలు తెలియకుండా పెంచితే వాళ్ళు మనల్ని పెంచగలుగుతారు. లేకపోతే వాళ్ళు దురాక్రమాలకి అనేక రకాల తప్పుడు పనులకి అలవాటు పడిపోతే ఆ పిల్లలు మనల్ని పెంచలేరు. అందుచేత నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు మనం ఒక కారు మీద ప్రయాణం చేస్తున్నాము అంటే ఆ ప్రయాణం ఎక్కడికో అది మనకే తెలుస్తుంది. ఆ ప్రయాణం ఆ దిశకి వెళ్ళేటంత వరకు కూడా మనం కారు దిగం. కానీ మధ్యరకంగా దిగిపోయే వాళ్ళందరూ కూడా ఏమిటంటే వాళ్ళు దురాక్రమాలకి, విచారానికి, దుర్మార్గాలకి పాల్పడతారు తప్ప మరొకటి ఏమీ ఉండదు. మధ్యరకంగా దిగిపోవటం అంటే తెలియని శక్తులతోటి, తెలియని ఆశలతోటి వాళ్ళ మనస్తత్వాన్ని మార్చుకుని అంటే తప్పుడు పనులు చేస్తారు. తెలియని మనస్తత్వాలు తెలుసుకోలేని విధానంగా వాళ్ళు మారిపోతారు. వాళ్ళకి మారిపోయే విధానం పక్కవాడే కల్పిస్తాడు. ఆ పక్కవాడు కల్పించకూడదు అంటే మనం నిత్యము మన పిల్లల్ని ఎప్పుడూ కూడా మన సాంగత్యంలో ఉంచుకోవాలి. ఆ పిల్లలు ఎప్పుడైతే పెద్దవాళ్ళకి వాళ్ళ అద్భుతాన్ని సాధిస్తారో మీ పేరు ప్రతిష్టలు నిలుపుతారు. మీ పేరు ప్రతిష్టలు నిలిపారు అంటే వాళ్ళు నిజంగానే దేవతామూర్తులే అవుతారు. తల్లిదండ్రులను ఎవరైతే పేరు ప్రతిష్టలు నిలుపుతారో వాళ్ళు దేవతామూర్తులే తప్ప మరొకరు ఎవరూ కాదు. వాళ్ళని అంత స్థాయిలో ఆ రకంగా పెంచాలి అంటే మన ప్రవర్తనలోనే ఉంటుంది తప్ప మరొకటి ఎందులోనూ ఉండదు. వాళ్ళకి చిన్నతనం నుంచి మనం బోధించే విధానమే తప్ప వాళ్ళకి మార్పు లేని జీవితాన్ని మీరు అందించారు అంటే వాళ్ళకి కావలసిన లక్ష్యానికి, కావలసిన విషయానికి వాళ్ళు చేరగలిగే శక్తి వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళకి పుంజుకుంటామంటే తెలుసు కదా. అలాగే మనం పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. పరాయి వాళ్ళకి ఎప్పుడు కూడా మన పిల్లల్ని అప్పు చెప్పకూడదు, వదలకూడదు, పక్క ఇంటికి పంపకూడదు. ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది తప్పు నీవు చెప్పేది అంటే మీరు నాకు కమెంట్లో తెలపచ్చు.